స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఈ మాసంలో జరిగే విశిష్టమైన పౌర్ణమి, కార్తీక పౌర్ణమి 5వ తారీఖు బుధవారం రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం అభిషేకంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం జ్వాలాతరణంతో ముగుస్తుంది. మధ్యలో మరి అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నప్రసాద కార్యక్రమం తర్వాత సాయంత్రం 6 గంటలకి ఆకాశ దీపం మరియు కృతిక దీపంలో కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి జరిగే ఈ కార్యక్రమంలో మన ప్రియతమ శాసనసభ్యురాలు నెలల విజయశ్రీ గారు వాళ్ళ దంపతులతో కలిసి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి వారి కుటుంబ సభ్యుల వితరణతోనే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మందికి పైగా భోజన సదుపాయాలు ఏర్పాటు జరుగుతుంది. అన్నప్రసాద సదుపాయం పై కార్యక్రమానికి అన్నప్రసాద సమయంలో శాసనసభ్యులు విచ్చేయడం జరుగుతుంది. పై కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యమైన కార్యక్రమాలకి ప్రత్యేకంగా స్థానిక విలేకరులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ వారికి, మున్సిపాలిటీ సిబ్బందికి మరియు ఎంఆర్ఓ గారికి తదితర అందరి సిబ్బందికి ఆహ్వానం పలుకుతున్నాను. వీరందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఇదే ఆహ్వానంగా విలేకరులు మన్నించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి పై కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను.